హైదరాబాద్ లో వడ్డెర సంఘాల శిక్షణ తరగతులు యూత్ హాస్టల్ రాణిగంజ్ బుద్ధ భవన్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత సేన వ్యవస్థాపకుడు జేపీ రాజు, విఆర్ నారగోని, బీసీ సంఘ బహుజన నాయకులు హాజరయ్యారు. వడ్డెర సంఘం తెలంగాణ లక్ష్య సాధన జెడ్పీటీ సత్యనారాయణ రాజు, వడ్డెర సంఘం తెలంగాణ గన్నుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి అంతయ్య, ముఖ్య సలహాదారులు డాక్టర్ ఓర్సు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 10 జిల్లాల ముఖ్య నాయకులు, సభ్యులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తోడ్పాటు కావాలని, అందరూ ఐక్యతతో ఉన్నప్పుడే మన హక్కులను మనం సాధించుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మన సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఒక వారం కిందట అంతన గారు నాతో డిస్కస్ చేయలేదు అన్న, ఇక మనం ఒక కుల సంఘాల మీటింగ్ ఐక్యవేదిక పెట్టి చేద్దామన్నా అని డిస్కస్ చేసింది. సరే అన్న, దీనికి కుల సంఘాల అంటే ఏం జరుగుతుంది, ఏం చెప్తామంటే ఇదే మన వడ్డర్ల స్థితిగతుల కోసము మన వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఇంతకుముందు గత కొద్దీ జనాలు వస్తుంటారు, మన వాళ్ళు వస్తుంటారు. మరి వచ్చేది కదా అని చెప్పి మనం ఏదో చెప్పడం కాదు, అసలు నిజాలు చెప్పాలి. అంటే మన గత మన వాళ్ళు అంటే మా తాత ఎట్టున్నారు, ఎక్కడ మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమేమి జరిగింది, మనం టీఎన్టీలో ఉండి అట్ని తీసుకొచ్చి పీసీఏలో పడ్డాము, అక్కడి నుంచి ఏం జరిగింది, ఏమొచ్చింది మనకు కూడా తెలియాలి ప్రతి ఒక్కరు. మరి మన దాంట్లో మీ అందరి దేశం ఒక ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు, ఏం లేదు. వాస్తవంగా అది రావాలంటే ఏం చేయాలి చెప్పండి, ఐక్యంగా ఉండాలి. ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఐక్యత ఉంటేనే మనకు ప్రభుత్వాలు కానీ అందరూ భయపడతారు, భయపడి ఇస్తారు కూడా. ఏంటి మనకు ఏ గవర్నమెంట్, ఏ కాంగ్రెస్లో కానీ మీరు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి మనమంతా ఒక కుటుంబంలాగా ముందుకెళ్తూ ఎటువంటి అవకాశాలు వచ్చినా వదలకుండా ఆ అవకాశాలన్నీ సద్వినియోగం చేస్తూ, ప్రభుత్వం అనేది పేద ప్రజల కోసమే పనిచేస్తుంది. పేద ప్రజలు నిరంతరం అరే ఇప్పుడు అడిగినాం రేపడితే లేదు, నిరంతరం ఎక్కడ దొరికితే అక్కడ మీ ఎమ్మెల్యే ఎక్కడ కనబడితే అక్కడ, మీ మంత్రి ఎక్కడ కనబడితే అక్కడ రుబాబు వెళ్ళి అడగాల. అడిగినప్పుడే ఆ కార్యక్రమాలకు మీకు ఒక అది వస్తుంది. దానివల్ల యూత్ హాస్టల్ అనేక ఇబ్బందులను ఎదుర్కొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ తిరిగి ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం రావాలనేటువంటి నడిపించుకుంటూనే రాజకీయ అవగాహన కూడా పెంచుకోవాలి. మీరు ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేయాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మీకు ఇంత విపులంగా ఎందుకు చెప్పాను అని అంటే, చాలా మరి జిల్లాల నుంచి కూడా వచ్చారు, ఓపికగా ఉన్నారు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. బహుశా టైం అయిపోయింది అనుకుంటాను. కాబట్టి మీకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలియజేయాలనే నేను ఈ విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. చాలా ఓపికగా కూర్చున్న మీకు, కృష్ణయ్య గారికి, పెద్దలకు, మరి అంతయ్య గారికి, చాలా కొత్త వాళ్ళు, యువకులు కూడా ఉన్నారు. మంచి భవిష్యత్తు మీదే. మనం త్యాగం చేసింది ఎక్కడ వృధా పోదు, ఏదో రూపంలో వస్తుంది జాతి కోసం. ఎందుకంటే మన కులాన్ని విముక్తి చేయాలి. కాబట్టి దానికోసమే మీరు అంతా కంకణం కట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపులే ఇచ్చి నా దగ్గరే ఒక ఉద్యోగం ఇచ్చాను ఆయన కళాకారుడిగా. ఇవన్నీ ఎట్లాగ సాధ్యమైంది? నాకు ఇన్ని గ్రామాలు ఎలా తిరగలిగాను, ఎందుకు తిరగలిగానంటే ఒక బాధ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడో చనిపోయాడు కదా, మీకెట్లా బాధ్యత ఇచ్చాడు అని అనుకోవచ్చు. కానీ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఆయన చనిపోయే ముందు ఆగ్రాలో జరిగినటువంటి మహాసభలో ఆయన బాగా బలహీనుడైపోయాడు అనారోగ్యం వల్ల. నేను చనిపోతున్నానని అనుకున్నాడు. అనుకుని ఒక సందేశం ఇచ్చాడు. ఇంతవరకు నేను కొన్ని హక్కులు సాధించాను, రాజ్యాంగంలో కూడా దాన్ని పొందుపరిచాను. ఎవరైతే శిక్షణకు వచ్చినరయ్యా సైదప్ప బస్తిలో మెలకువలు చెప్పినారు, సైదప్ప బస్తిలో మెలకువలు చెప్పినారు. 320 ఇళ్లను నిర్మించినారు. ఇలిము నగరు బస్తీనంతా మెరుగుపరిచినారు. మీరు జేపీ రాజు గారికి వందనమయ్యా మా
ఒడ్డెరకుల శిక్షణకు వచ్చినారయ్య మా ఒడ్డెరకుల శిక్షణకు వచ్చినారయ్య